శ్రీకృష్ణాష్టమి వేడుకలు కడప జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. జమ్మలమడుగు మునిరెడ్డి కాంప్లెక్స్ ఆవరణలో తాంత్ర సిద్ధాంతం వారి ఆధ్వర్యంలో శ్రీ నారాపుర వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో యాదవ సంఘం ఆధ్వర్యంలో కృష్ణాష్టమి వేడుకలను నిర్వహించారు. జమ్మలమడుగు మున్సిపల్ చైర్పర్సన్ వేల్పుల శివమ్మ దంపతులు పాల్గొని శ్రీకృష్ణునికి విశిష్ట పూజలు నిర్వహించారు. అనంతరం పురోహితులు కళ్యాణ శర్మ మీడియాతో మాట్లాడుతూ కృష్ణాష్టమి విశిష్టతను శ్రీకృష్ణ తత్వాన్ని వివరించారు. కృష్ణాష్టమి పర్వదినం సందర్భంగా శ్రీకృష్ణుని భక్తితో నిండు మనసుతో పూజిస్తే విశేష ఫలితాలు ఉంటుందన్నారు. ముక్తిదాతైన శక్తి స్వరూపుని శ్రీ ప్రబోధగురుని చేరిగొల్చు కోటి జన్మలందు కూడిన కర్మల జ్ఞానగడ్డమిచ్చి నరుగనేక దివ్య బోధ చేయు విశారద గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. పుష్పం సమర్పయామి. పలకండి. వక్రతుండ గడియారం కళ్యాణ శర్మ జమ్మలమడుగు గ్రామ పురోహితుణ్ణి. ఈరోజు శ్రీకృష్ణ జన్మాష్టమి. శ్రీకృష్ణ పరమాత్మ ధర్మాన్ని సంస్థాపన చేయడానికి ధర్మమే ధ్యేయంగా ఈ ప్రపంచము ఎన్నో కష్టాలతో అధర్మముతో అలుముకున్నప్పుడు ఆ అధర్మాన్ని నాశనం చేయడానికి పుట్టిన సాక్షాత్తు నారాయణ స్వరూపమే శ్రీకృష్ణ పరమాత్మ. ఈరోజు ఎవరైతే శ్రీకృష్ణ పరమాత్మ యొక్క పూజ నిర్వహించి తులసీదళము స్వామికి సమర్పించి మన మనసులో కోరికలు స్వామి వద్ద విన్నవించుకున్నట్లయితే తప్పకుండా మన కోరికలు సత్ఫలితాన్నిస్తాయి. అవి కూడా మంచి కోరికలైతే తప్పకుండా శీఘ్రంగా నెరవేరుతాయి. మనం సమర్పించే నైవేద్యం పైన కూడా ఒక తులసి పుష్పాన్ని సమర్పించి ఆ భగవంతుణ్ణి నమస్కరించుకోవాలి. ఎందుకోసమంటే సత్యభామ బంగారుతో తూస్తామనుకున్న శ్రీకృష్ణ పరమాత్ముడు కేవలం ఒక తులసీ దళంతో మాత్రమే తూగలిగినాడు. అంత గొప్పవాడు పరమాత్ముడు. ఆయన దగ్గర ఎప్పుడూ కూడా మురళి ఉంటుంది. ఆ మురళి శుద్ధంగా ఉంటుంది. ఎటువంటి లోపల ఏమీ లేకుండా ఏ విధంగా ఉంటుందో పూజించే మనసులు కూడా నిర్మలమైన మనసుతో పూజిస్తే స్వామి ప్రసన్నుడవుతాడు. ఇది శ్రీకృష్ణ పరమాత్మ యొక్క రహస్యం. కాబట్టి ఆ పరమాత్మ యొక్క కృష్ణాష్టమి సందర్భంగా జమ్మలమడుగులో యాదవ సంఘం వారు ఈరోజు విశేషంగా స్వామివారికి పూజలు నిర్వహిస్తున్నారు. గ్రామోత్సవము అన్నదానం నిర్వహిస్తున్నారు. కాబట్టి ఆ పరమేశ్వరుని యొక్క అనుగ్రహంతో గ్రామము రాష్ట్రము దేశమంతా సుభిక్షంగా ఉండి మంచి పంటలు పండి అందరూ సుఖము సంతోషాలతో ఉండాలని చెప్పేసి లోక కళ్యాణం కొరకు ఈ పూజ నిర్వహిస్తున్నారు. శ్రీకృష్ణ పరమాత్మనే నమః. మనలందరికీ యాదవులందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు. కృష్ణుడు యదువంశంలో పుట్టి యాదవులను ఉద్ధరించి యాదవ కులానికి పేరు తెచ్చినారు. అందుకే ఈరోజు మనము కృష్ణాష్టమి ఘనంగా జరుపుకుంటున్నామని కోరుకుంటున్నాం. ఈ పర్వదినమున శ్రీకృష్ణ జన్మాష్టమి ఈరోజు ఈ కార్యక్రమాలు చేసుకుంటున్నాము. లోకమంతా కూడా శ్రీకృష్ణుని పరమాత్ముడు చెప్పిన మార్గం ఏదైతే ఉందో దైవ మార్గము, శ్రీకృష్ణుడు చెప్పిన మాటలు పాటిస్తూ అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమము మన జమ్మలమడుగు నందు యాదవ సంఘము ఆధ్వర్యంలో చేస్తున్నాము. మా సంఘం తరపున కూడా ఇంకా ఎన్నో యాక్టివిటీస్ చేయాలని కోరుకుంటున్నాము. అందరూ కూడా మన ఊరు మన జనాలందరూ కూడా సుఖ సంతోషాలతో కృష్ణుడు చెప్పిన సన్మార్గంలో నడుస్తూ ముందుకెళ్ళాలి అని కోరుకుంటూ ధన్యవాదాలు.